మీ ఫ్రెండ్స్‌లో యావరేజ్ మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి మీరు చాలా నిజాయితీగా, ఏదో ఒక రోజు నేను ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అవుతాను అని చెప్పారనుకుందాం. అప్పుడేమవుతుంది? మీ ఫ్రెండ్స్ మీరు జోక్ చేస్తున్నారు అనుకుంటారు. మీ వెనకాల కొంపదీసి ఈడికి మతిస్థిమితం లేదేమో అని అనుకుంటారు. ఇదే మాటని మీరు మీ కంపెనీ ప్రెసిడెంట్ దగ్గర అంతే నిజాయితీతో చెప్పారనుకోండి. అతను ఎలా రియాక్ట్ అవుతాడు? ఒకటి మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అతను నవ్వడు. మీ కేసి తదేకంగా చూసి తనలో తానే అనుకుంటాడు, నిజంగా ఇతనికి ఈ ఉద్దేశం ఉందా? కానీ అతను నవ్వడు. ఎందుకంటే గొప్ప వ్యక్తులు గొప్ప ఆశయాలని ఎగతాళి చెయ్యరు. మీరు మామూలు జనానికి ఒక డూప్లెక్స్ ఇల్లు కొందాం అనుకుంటున్నాను అని చెప్పారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చెయ్యొచ్చు. ఎందుకంటే అది అసంభవమైందని వాళ్ళ ఉద్దేశం. కానీ మీరు ఆ ఆలోచనల్ని ఆ డూప్లెక్స్ ఇంట్లో ఉన్న పెద్ద మనిషికి చెప్పి చూడండి, అతను ఆశ్చర్యపోడు. అది అసాధ్యం కాదు అని అతనికి తెలుసు. ఎందుకంటే దాన్ని అతను అప్పటికే సాధించాడు కాబట్టి. గుర్తుంచుకోండి, ఒక పని చేయడం అసంభవం అని మీతో అనేవాళ్ళు సామాన్యంగా ఆ విషయంలో పరాజయానికి గురైన వాళ్ళే అయ్యుంటారు. ఇలా మిమ్మల్ని నిరాశకు గురి చేసి వెనక్కిలాగా పట్టుకునే వాళ్ళకి దూరంగా ఉండండి. ఏదన్నా ఒక పని మీరు చెయ్యలేరు అని మిమ్మల్ని నమ్మించేందుకు ట్రై చేసే వాళ్ళకి మీరు ఆ పని చెయ్యగలరు అని రుజువు చేసి చూపించండి.